ఓం శ్రీ గణేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం శివ మహాపురాణాన్ని 38 రోజుల పాటు తనివి తీరా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ రోజు నుంచి పంచమ వేదంగా భాసిల్లేటటువంటి మహాభారతంలోని ఆది పర్వాన్ని, నన్నయ్య గారు మనకు అనుగ్రహించినటువంటి ఆది పర్వాన్ని ప్రవచనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు అనుగ్రహించినటువంటి ఆది పర్వాన్ని మనం ఆలంబనగా చేసుకొని ప్రవచనం చేసుకుందాం. మహాభారతం వ్యాస మహర్షి యొక్క గంటం నుంచి జాలువారింది అనుకుంటాం. వాస్తవానికి గంటం పట్టింది గణపతి. 3 సంవత్సరాల పాటు ఏకధాటిగా వ్యాసుల వారు చెప్తూ ఉంటే విఘ్నేశ్వర స్వామి, గణపతి స్వామి తన యొక్క ఘంటంతో ఈ యొక్క మహాభారతాన్ని రచించారు. అటువంటిది మహాభారతం 3 సంవత్సరాలు పట్టింది. 1,00,000 శ్లోకాలకు పైగా ఉన్నటువంటి ఈ మహాభారతాన్ని మన అదృష్టం కొద్దీ, మన తెలుగువారి అదృష్టం కొద్దీ కవిత్రయముగా మనం పిలుచుకునేటటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఈ 3 మహానుభావుల వల్ల పద్య గద్యాలుగా వచ్చింది. అంటే 1,00,000 శ్లోకాలతో ఉన్నవి సుమారుగా 21,000 చిల్లర పద్య గద్యాలలో మనకు అందించారు. అయితే నన్నయ్య గారి చేతి మీదుగా ప్రారంభమైనటువంటి మహాభారతం ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం నన్నయ్య గారి చేతి మీదుగా రచింపబడింది. ఆ తరువాత తిక్కన గారు తన ఒంటి చేతి మీద 15 పర్వాలు అనువాదం చేశారు. కేవలం నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి అరణ్య పర్వంలో సగభాగాన్ని మినహాయించి తక్కినటువంటి మహాభారతం అంతా కూడా పూర్తి చేశారు తిక్కన గారు. తర్వాత వచ్చినటువంటి ఎర్రాప్రగడ గారు నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క అరణ్య పర్వ శేషాన్ని వారు తెనిగించి మనకి అనుగ్రహించారు. వాస్తవానికి కవిత్రయం వాళ్ళు మక్కి అనువాదం చెయ్యలేదు. కేవలం వీళ్ళు చేసిన దాన్ని ఏమంటారంటే అనుసృజన అంటారు. అనువాదం కాదు, అనుసృజనం అంటే మళ్ళీ సృష్టించారు. కొన్ని చోట్ల విడిచిపెట్టారు. ఎందుకని? కొన్ని భగవద్గీత, అలాగే విష్ణు సహస్రనామ భాష్యాలు, సనస్సుజాతీయం ఇటువంటి వాటికి వేరే గ్రంథాలు ఉన్నాయి. వేరే మహాత్ములు వీటికి వ్యాఖ్యానాలు రాశారు, శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళు. అందువల్ల వాటి జోలికి వెళ్లకుండా సూక్ష్మంగా అక్కడ కొద్దిగా మాత్రమే చెప్పి విడిచిపెట్టేశారు. అది వాళ్ళ యొక్క ఔచిత్యం. తక్కినటువంటి మహాభారతాన్ని కొంత క్లుప్తీకరించారు అనుకోవచ్చు. ఎందుకంటే 1,00,000 శ్లోకాలకు పైగా ఉన్నదాన్ని 21,000 గద్య పద్యాలతోనే పూర్తి చేయగలిగారు అంటే
సుమారుగా 5వ భాగం మాత్రమే వాళ్ళు కుదించారు. 5 అంటే 1/5వ భాగాన్ని కుదించారు అనుకోవచ్చు మనం. సరే, ఈ సందర్భంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ముందుగా మనకు అనుగ్రహించినటువంటి ఉపోద్ఘాతం, పీఠిక, వాటిని ఈరోజు ముందుగా అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన ధర్మ ప్రచారంలో పూర్వం నుంచి కూడా ప్రముఖమైనటువంటి సేవలు అందిస్తోంది. ఇప్పటికీ వాళ్ళు నాలాంటి పండితుల్ని గుర్తించి ప్రవచనాలు చేయిస్తూ ఉంటారు. ప్రతి నెల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. నేను కూడా ఈ చీరాల ప్రాంతంలో చాలాసార్లు తిరుమల తిరుపతి ఆ దేవస్థానం వారి యొక్క ధర్మ ప్రచార పరిషత్తులో ప్రవచనాలు చేశాను. ఈ సనాతన ధర్మ ప్రచారం కోసం అధికంగా దోహదపడేటటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ మహాభారతాది ధార్మిక గ్రంథాలు, అలాగే శ్రీమద్ భాగవతం, ఇటువంటివి విరివిగా ప్రచురణ చేస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూ ఉంది తక్కువ ధరల్లో. అందుకని భక్తులు చాలా కోటాను కోట్లు కానుకలు సమర్పిస్తున్నారు. కాబట్టి ఆ కానుకల్లో కొంత భాగాన్ని ధర్మ ప్రచారానికి ఉపయోగిస్తూ ఉన్నది. ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ కవిత్రయ విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతాన్ని విస్తృతమైనటువంటి వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజలకు అందరికీ అందజేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఉద్దేశ్యంతో బృహత్ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. దీనికి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రధాన సంపాదక పర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్ధులైనటువంటి 30 మంది పండితుల చేత 18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించారు. అంటే 15 వాల్యూమ్స్ సంపుటాలంటే. ఆంధ్ర మహాభారతానికి సమగ్రంగా వెలువడినటువంటి ఏకైక వ్యాఖ్యానం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ మహాభారత మహా ఇతిహాస సంపుటాలు 15ని 2005వ సంవత్సరంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేత ఆవిష్కరింపబడింది 2005వ సంవత్సరంలో. పాఠకులందరికీ అందుబాటులో ఉండేందుకు చాలా తగ్గింపు ధరలకే ఇచ్చారు. అంటే 15 పుస్తకాలు కేవలం 1000 రూపాయలకే దేవస్థానం అందించింది. పాఠకుల యొక్క విశేషమైన ఆదరణకు పాత్రమైనటువంటి ఈ ఆంధ్ర మహాభారత ప్రతులన్నీ కూడా అనతి కాలంలోనే అమ్ముడుపోయినాయి. అయితే పాఠకుల యొక్క అక్కర తీర్చడానికి మళ్ళీ మహాభారత సంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతని దేవస్థానం గుర్తించింది. అయితే తొలి ముద్రణలో కొన్ని ముద్రా రాక్షసాలు కానీ, కొన్ని వ్యాఖ్యానంలో వచ్చినటువంటి దోషాలు కావచ్చు, వాటిని పరిశీలించి సవరించడానికి ఈ సందర్భంలో దేవస్థానం ఒక 7 పండితుల్ని కమిటీగా ఏర్పాటు చేసింది. దీన్ని పండిత పరిషత్తు అన్నారు. దాంట్లో శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, ఆచార్య రవ్వ శ్రీహరి గారు, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారు, డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, ఆచార్య కె సర్వోత్తమరావు గారు, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు గారు, శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, వీళ్ళ 7 ఒక కమిటీగా ఏర్పాటు చేసి దొర్లినటువంటి ముద్రా రాక్షసాలు కావచ్చు, తప్పులను కావచ్చు పరిశీలించి సమగ్రంగా చర్చించి వాటన్నిటినీ పరిహరించి 2014లో మళ్ళీ మహాభారతాన్ని 18 పర్వాలని 15 సంపుటాలుగా పునర్ముద్రణ చేసి
టీటీడీ వాళ్ళు అందించారు. అప్పుడు నేను కొన్నాను ఇది 2014లో. అంటే తప్పులు సవరించిన తర్వాత ప్రతి అన్నమాట నా చేతిలో ఉన్నది. అప్పుడు మన అదృష్టం కొద్దీ ఈవోగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనకి 2019లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మహనీయులు వారు లంక వెంకట సుబ్రహ్మణ్యం గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు, అంటే కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. ఇక సరళ వ్యాఖ్యాన సహితమైనటువంటి కవిత్రయ భారతం ఈ రెండవ ముద్రణ యొక్క, అంటే ఈ తప్పులన్నీ సవరించినటువంటి ముద్రణ యొక్క పూర్వాపరాలు కూడా ఒక్కసారి మనం అవలోకిద్దాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం 10 మందికి తెలియాలి కదా, అది నా ఉద్దేశం. భారతీయ సనాతన సంస్కృతికి అనేటువంటి ఒక మణి కిరీటంలో జ్వాజ్వల్యమానంగా మెరుస్తూ ఉన్నటువంటి ముచ్చటైనటువంటి 3 అమూల్య రత్నాలు, 1 శ్రీమద్ రామాయణం, 2 మహాభారతం, 3 శ్రీమద్ భాగవతం. అనాదిగా ఆసేతు హిమాచలం ధర్మ ప్రచారంలో, ధర్మ పరిరక్షణలో కూడా ఈ అమూల్యమైనటువంటి గ్రంథాలు అద్భుతమైనటువంటి ఎనలేని పాత్రను పోషిస్తూ ఉన్నాయి. అందులో కూడా మన త్రిలింగాల మధ్య నెలకొన్నటువంటి ఈ ఆంధ్రులకు అత్యంత ఆదరణీయమైనవి ఈ పుస్తకాలు, అలాగే ప్రీతిపాత్రమైనవి కూడా. అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి ఒక అద్భుత నినాదంతో ధర్మ పరిరక్షణ కోసం ఈ మహాగ్రంథాల యొక్క ప్రచురణ పెద్ద ఎత్తున చేపట్టింది. భాగవతం అయితే 5 వాల్యూమ్స్గా పెద్ద పెద్ద పుస్తకాలుగా వెలయించారు. మహోన్నతమైనటువంటి ఈ బృహత్ సాహితీ యజ్ఞంలో తొలిగా వ్యాఖ్యాన సహితంగా కవిత్రయ భారత గ్రంథ ప్రచురణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. ఈ మహా అధ్వర్యవానికి, అంటే యజ్ఞానికి అధిదైవతం శ్రీ వెంకటేశ్వరుడు. ఎందరో పండిత వరేణ్యులైనటువంటి వ్యాఖ్యాతులు ఋత్విక్కుల యొక్క పాత్ర పోషించారు. సుమారుగా 30 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ సాహితీ క్రతు నిర్వహణానికి ఆనాటి కార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డి గారి కార్యనిర్వహణలో ప్రజా సంబంధాల అధికారిగా ఉన్నటువంటి శ్రీ రావుల సూర్యనారాయణమూర్తి గారు విశేషంగా కృషి చేశారు. అట్లాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా కొనసాగినటువంటి శ్రీ రావుల సూర్యనారాయణమూర్తి గారు విశేషమైనటువంటి కృషి చేయటంతో పాటు ఆనాడు ప్రధాన సంపాదకులుగా ఉన్నటువంటి ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు, సంపాదకులుగా వ్యవహరించిన డాక్టర్ నండూరి రామకృష్ణాచార్యులు గారు, అలాగే డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు ఈ మహాభారతం ముద్రణలో ప్రత్యేకమైనటువంటి పాత్రని పోషించారు. ఆ తర్వాత కవిత్రయ మహాభారతాన్ని వ్యాఖ్యాన కార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన వారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి 18 పర్వాల మహాభారతాన్ని 15 సంపుటాలుగా చక్కటి బైండింగ్ తోటి వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. ప్రింట్ కూడా బోల్డ్ లెటర్స్, పెద్ద అక్షరాలు, వృద్ధులు కూడా చక్కగా చదువుకోవడానికి అనువైనట్టుగా. ఇదే పరంపరలో సప్తగిరి సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత సప్తగిరి సంపాదకులు డాక్టర్ ఎన్ఎస్ రామ్మూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఆ తర్వాత సప్తగిరి ప్రధాన సంపాదకులుగా ఉన్నటువంటి డాక్టర్ శైలకుమార్, అలాగే సంపాదకులు డాక్టర్ కోటపాటి రాధారమణ, వీళ్ల యొక్క పర్యవేక్షణ కాలంలో కూడా కవిత్రయ భారతం ప్రచురణ పూర్తయింది.
ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఆ గ్రంథం యొక్క ప్రతులన్నీ పూర్తిగా చెల్లిపోయినాయి. అందుకని ద్వితీయ ముద్రణకి అవసరం ఏర్పడింది. డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి సలహా మేరకి ఆనాటి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెవి రమణాచార్యులు గారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు, మహాభారతం యొక్క తొలి ముద్రణలో దొర్లినటువంటి లోటుపాట్లను పరిశీలించడం కోసం డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, ఆచార్య రవ్వ శ్రీహరి, శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు, డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, ఆచార్య కె సర్వోత్తమరావు, విద్వాన్ ముదివర్తి కొడమాచార్యులు గారు, ఈ 7 పండితులతో కూడినటువంటి ఒక పండిత పరిషత్తుని ఏర్పాటు చేశారని మనం చెప్పుకున్నాం ఇందాక. ఆ తర్వాత కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఐవార్యార్ కృష్ణారావు గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. పండిత పరిషత్తు వివిధ పండితులు రాసినటువంటి వ్యాఖ్యాన భాగాలను పరిశీలన చేసి అందులో ఉన్నటువంటి అన్వయ దోషాలు, ముద్రా రాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంత వరకు గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించడం కోసం తగిన కృషి చేశారు. ఆ పండిత పరిషత్తులో జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక సభ్యుడిగా దేవస్థానం స్వీకరించడం ఆ శ్రీనివాసుని యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహానికి తార్కాణమని ఆయనే చెప్పారు. అంతేకాకుండా 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ పరిచరణ విభాగానికి ఎడిటర్ ఇన్ చీఫ్గా వీరిని నియమించారు. అప్పుడు కవిత్రయ భారత పునర్ముద్రణ పర్యవేక్షణ చేసే బాధ్యత కూడా దేవస్థానం వీరికి అప్పగించింది. ఆ ఆనంద నిలయుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క అపారమైనటువంటి కృప వల్ల కవిత్రయ భారతం పునర్ముద్రణ కార్యక్రమం ఆ విధంగా పూర్తయింది. మరొక మాట ఏంటంటే, ఆంధ్రత్వమాంధ్ర భాషాచ నాల్పస్య తపసఫలం అని అప్పయ్య దీక్షితులు గారు చెప్పినటువంటి మాట. అంటే ఆంధ్రుడుగా పుట్టడం, ఆంధ్ర భాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తే గాని లభించనటువంటి అదృష్టాలు. అలాంటి తెలుగు భాషలో కవిత్రయం వాళ్ళు పంచమ వేదమైనటువంటి వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించడం మన ఆంధ్రుల యొక్క పుణ్య విశేషం. ఆంధ్ర మహాభారతం తెలుగువారికి లభించినటువంటి అమృత ఫలం. ఆ అమృత ఫల రసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారని, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తున్నాము అని ఆచార్య రవ్వ శ్రీహరి గారు తమ యొక్క ముందు మాటగా చెప్పారు. అలాగే మహాభారతం మన యొక్క జాతీయ కావ్యం, అంటే నేషనల్ ఎపిక్. ఈ ఇతిహాసంలో వ్యాస మహర్షి ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి 4 పురుషార్థాలను సాధించడానికి అవసరమయ్యే విజ్ఞానం అంతా కూడా చక్కగా ఇముడ్చారు ఈ గ్రంథంలో. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల యొక్క సారం ఈ భారతంలో సముచితంగా చోటు చేసుకోవడం వల్ల ఈ గ్రంథం పంచమ వేదంగా, భారతీయ విజ్ఞాన సర్వస్వంగా కీర్తి పొందింది. వ్యాస భగవానుడు లోకము యొక్క శ్రేయస్సును కోరి 3 సంవత్సరాలు నిష్ఠతోటి మహాభారత కథని జయ అనేటువంటి కావ్యంగా రచించాడు. దానిని తన శిష్యుల ద్వారా వివిధ లోకాలలో వ్యాపింపజేశాడు. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి ఈ కథను వినిపించాడు. అలాగే అలా వినిపింపగా పెంపొందినటువంటి ఈ కావ్యాన్ని భారతము అని పిలిచారు. ఆ తర్వాత ఈ కథని రోమహర్షణుడి యొక్క కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు, సూతులు అంటారు వీళ్ళని, నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి శౌనకాది మహర్షులకు వివరించాడు.
అక్కడి మునులు అడిగినటువంటి ప్రశ్నలకి ఈ ఉగ్రశ్రవసుడు చెప్పినటువంటి కథార్థాలతో కలిసి భారతం కాస్త మహాభారతంగా వాసిగాంచింది. ఉగ్రశ్రవసుడు శౌనకాది మహామునులకి మహాభారతం అంతా చెప్పి చివర్లో ఇలా అంటాడు, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. అంటే ఇందులో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు. అంటే ఏమిటి ఇందులో అంటే అంటే మహాభారతంలో ఉన్నదే లోకంలో ఎక్కడైనా ఉంటుంది, మహాభారతంలో లేనిది లోకంలో ఎక్కడా ఉండదు. ఇది సూతుడు చెప్పినటువంటి మాట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహాభారతం ప్రపంచంలోని గ్రంథాలన్నింటిలోకి కూడా గొప్పది. ఉదాహరణకి ఇలియడ్, ఒడెస్సీ అనేవి గ్రీకుల యొక్క ప్రాచీన ప్రసిద్ధ వీరకావ్యాలు. అయితే మహాభారతం ఆ రెండింటికంటే కూడా అనేక రెట్లు పెద్దది. అయితే పెద్దతనం అనేది ఒక్క పరిమాణంలోనే కాకుండా పాత్ర చిత్రణ, భావాల వైవిధ్యం మొదలైన అంశాల్లో కూడా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. మహాభారతంలో పాండవుల యొక్క ఉత్తమ చరిత్ర, కౌరవుల యొక్క దుర్వర్తనం చక్కగా ఆవిష్కరింపబడ్డాయి. పాండవులు ధార్మికమైన, సాత్వికమైన దైవీ శక్తులు, కౌరవులు అధార్మికమైన, రాజసికమైన, తామసికమైన ఆసురీ శక్తులకు ప్రతీక. ఈ రెండు రకాల శక్తుల నడుమ జరిగినటువంటి సంఘర్షణ ఉందే, అదే కురుక్షేత్ర సంగ్రామం. అందులో ధార్మిక శక్తులకి జయాన్ని కలిగించి, అధార్మిక శక్తులను అంతమొందించి అవతార పురుషుడుగా, జగద్గురువుగా నిలిచి ఉపదేశించినటువంటి దివ్య భవ్యమైన శక్తి శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత మహాభారతానికి ఆత్మ అయితే, పాండవుల యొక్క చరిత్ర శరీరం, చతుర్విధ పురుషార్థాల విజ్ఞానం జీవితం, ఇతిహాసాలు, ఉపాఖ్యానాలు, జవసత్వాలు, మానవ జీవితం అనేటువంటి మహాసముద్రాన్ని మధించి బాదరాయణుడు అంటే వ్యాసుడు మానవాళికి అందించినటువంటి అమృత కలశం మహాభారతం. మానవ జీవిత క్రమానికి, మహాభారత ఇతివృత్త గమనానికి ఎంతో సాదృశ్యం కనిపిస్తుంది. ఒక్క మాటలో మానవుడి యొక్క ధార్మిక జీవన ప్రవృత్తికి మహాభారతం అనేది ప్రాణాధారమైంది. మహాభారతం వేదాలు మొదలుకొని పురాణాల వరకు ఉన్నటువంటి భారతీయ వాంగ్మయం యొక్క సారాంశాన్ని అందించడమే కాకుండా, ఆయా అంశాలకు వైరుధ్యం ఏర్పడినప్పుడు వాటికి సామరస్యపూర్వకమైనటువంటి మార్గాన్ని నిర్దేశించే సమన్వయ సంహితగా కూడా పేరుగాంచింది. దీనికి వేదములకు, అఖిల స్మృతివాదములకు, బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తాముదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి. చూడండి, ఈ విధంగా ఆర్ష వాంగ్మయానికి అంతటికి మూదలము అని ఇక్కడ పదం ప్రయోగించారు. మూదల అంటే ప్రమాణం అయి ఉండడం మహాభారతము యొక్క ప్రత్యేకత. దేవభాషలో అవతరించినటువంటి మహాభారతం, దేవభాష అంటే సంస్కృతం, కాలక్రమేణా తమిళం, కర్ణాటకాది దేశ భాషల్లోకి అనువదింపబడుతూ వచ్చింది. ప్రాంతీయ భాషల్లో వెలువడినటువంటి ఆయా భారత అనువాదాలన్నింటిలో కూడా తెలుగులో కవిత్రయం వాళ్ళు రచించినటువంటి ఆంధ్ర మహాభారతానికి ఒక ప్రత్యేకత నెలకొంది. ఎన్ని భాషల్లో వచ్చినప్పటికి కూడా తెలుగు కవిత్రయ భారతానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు భారతం కేవలం అనువాదం కాదు. కృష్ణద్వైపాయనుడు వైదికమైన ఏ పరమార్థాన్ని మూలంలో నిరూపించాడో ఆ నిరూపితార్థం చెక్కు చెదరకుండా పుణికిపుచ్చుకొని అవతరించినటువంటి స్వతంత్ర రచన ఆంధ్ర మహాభారతం. కాబట్టి కవిత్రయం చేసినటువంటిది పునఃసృష్టి. దీన్నే కొంతమంది అనుసృజన అన్నారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి
భారతం చదివినవాడు పండితుడు, ఇటువంటి లోక ఉక్తులు తెలుగులో వెలిశాయంటే ఆంధ్రులకు మహాభారతం అంటే ఎంతటి ఆదరమో మనకి తేటతెల్లం అవుతోంది. ఈ ఆంధ్రావళికి అలాంటి ఆదికవయాన్ని ప్రసాదించినటువంటి మహాకవులు ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాంటి వాళ్లే. వాళ్లల్లో ఆదికవియే విష్ణువు, కవి బ్రహ్మయే బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. చూడండి, ఆదికవి నన్నయ్య గారు విష్ణు సదృశుడు, కవి బ్రహ్మ బిరుదాంకితుడు తిక్కన గారు బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదాంకితుడు ఎర్రన గారు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరువేరు కాలాల్లో తెలుగుదేశంలోని వేరువేరు ప్రాంతాల్లో తమ తమ రచనలు కొనసాగించినప్పటికీ కూడా కవిత్రయ భారతము స్వరూపంలో, సందేశంలో ఏకవాక్యతతో విలసిల్లుతూ ఉంటుంది. వాళ్ళ ముగ్గురు ఒక చోట వాళ్ళు కాదు, ఒక కాలం వాళ్ళు కాదు. నన్నయ్య గారు 11వ శతాబ్ది, తిక్కన గారు 15వ శతాబ్ది. చూడండి, 4 శతాబ్దాల తర్వాత వచ్చాడు తిక్కన గారు. ఇది ఆంధ్రావనికి దైవికంగా సిద్ధించినటువంటి అదృష్ట విశేషం. తరతరాల తెలుగు జాతికి ఆదర్శంగా తెలుగు సంస్కృతి మందిరంపై నిర్మించినటువంటి సమున్నతమైనటువంటి బంగారపు గోపురం ఆంధ్ర మహాభారతం. ఆ సుందర గోపురాన్ని నెలకొల్పినటువంటి అక్షర శిల్పులు, కవిత్రయం మనందరికీ ఆరాధ్య దైవాలు. పై త్రిమూర్తుల్లో ఆద్యుడు, ఆంధ్ర సారస్వతానికి అపర వాల్మీకి అన్నటువంటి పేరు పొందిన వారు నన్నయ్య భట్టారకుడు. ఆ మహాకవి వేంగి దేశపు రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరంలో చాళుక్య వంశ ప్రభు అయినటువంటి రాజరాజు యొక్క ప్రోత్సాహంతో క్రీస్తు శకము 1053 ప్రాంతంలో, అంటే సుమారుగా 1000 సంవత్సరాలు అయిపోతోంది, వ్యాసభారతాన్ని ఆంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో అపూర్వమైనటువంటి ఆ మహనీయ సన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు 1982-83 విద్యా సంవత్సరాన్ని నన్నయ్య సంవత్సరంగా ప్రకటించారు. అప్పట్లో నన్నయ్య గారి యొక్క సహస్రాబ్ది జయంతి ఉత్సవాలు తెలుగుదేశంలో వాడవాడల వైభవోపేతంగా నిర్వహించబడ్డాయి. ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్ష ధర్మానికి, ఆంధ్ర భాషా సాహిత్యాలకి, సంస్కృతి సభ్యతలకి మార్గదర్శకమైనటువంటి ఆది కావ్యానికి, ముఖ్యంగా తొలి 3 పర్వాలకు, వాస్తవానికి ఆది కావ్యం సంస్కృతంలో మనకి రామాయణం, తెలుగులో కవిత్రయం వాళ్ళు అందించింది ఆది కావ్యం మహాభారతం. తొలి 3 పర్వాలకు ప్రసిద్ధి చెందినటువంటి విద్వాంసుల చేత ప్రతిపదార్థం, తాత్పర్యం, విశేషాలను కూడా వ్రాయించి ప్రచురించే ధార్మిక కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత నన్నయ్య భారత భాగంలో ఆరంభమైనటువంటి ఈ కార్యక్రమం క్రమేణా తర్వాత ఉన్నటువంటి 15 పర్వాలకు కూడా వ్యాఖ్య వ్రాయించాలి అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి సంకల్పానికి దారితీసింది. మొదట నన్నయ్య భారతానికి సరళ గ్రాంథికంలోను, ఆ తరువాత తిక్కన భారత భాగానికి శిష్ట వ్యావహారిక భాషలో, అందులోనూ భిన్న శైలులలో వ్యాఖ్య రచింపబడి ఉన్నందువల్ల ఈ మొత్తం సంపుటాల యొక్క వ్యాఖ్యాన స్వరూపానికి ఏకవాక్యత, సామాన్య పాఠకులకు సైతం కూడా సుబోధంగా ఉండే విశిష్ట వ్యావహారిక రీతిని సంతరించడం కోసం ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారిని సంపాదకులుగా నియమించారు. ఇది అంటే వేరువేరు వాళ్ళు తాత్పర్యం రాయటం కావచ్చు, వ్యాఖ్య రాయటం కావచ్చు, వాళ్ళ శైలులు వేరువేరుగా ఉండటం వల్ల అలా కాదు, మొత్తం ఏకరీతిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి జీవి సుబ్రహ్మణ్యం గారిని సంపాదకులుగా నియమించారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.